నమస్తే అండి. అమెరికా, లండన్, బ్రిటన్ ఇట్లా కంట్రీల్లో బుల్లెట్ ట్రైన్స్, ఆ బుల్లెట్ ట్రైన్లు ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేసేటటువంటి రీల్స్ చేసేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆ ట్రైను ఆగంగానే చెయ్యల అడ్డం పెట్టి ట్రైన్ ఆపేలాగా రీల్స్ చేస్తారు. అలాగే ట్రైన్ వెళ్తునే సమయంలో ట్రైన్ని తోసేటట్లుగా, వాళ్ళే ట్రైన్ని నడిపి తోసేటట్లుగా బిల్డప్ చేస్తారు. చేసి అది రీల్స్ చేస్తారు, అవి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. అవి చాలా ఒక కామెడీగా చూడడానికి దీనిగా ఉంటాయి. అయితే ట్రంప్ వ్యవహారం కూడా అట్లానే ఉంది, బిల్డప్ చేసుకోవటం, తనను తాను ఏదో అనేటటువంటి విధంగా బిల్డప్ చేసుకోవడం. మనం ఏం చెప్పాం, పాకిస్తాన్ ఏం చేశారు, కాశ్మీరు అమాయకమైనటువంటి కాశ్మీరు పర్యటన చేసినటువంటి పర్యాటకులపైన కడ్రాయిలు విప్పి మరీ చెక్ చేసి విచక్షణ రహితంగా కాల్చి చంపారు. దాని పర్యవసానం మనం తీర్చుకోవాలనుకున్నాము. అది క్షమించరానటువంటిది. భారతదేశం యావత్తు ప్రజానీకం అందరికీ కూడా రక్తం ఉడికింది. అయితే దాని పర్యవసానంగా ఆపరేషన్ సింధూర్ అని, డ్రోన్లని, మిజైల్స్ అని అటు ప్రయోగించాం. వాళ్ళు ప్రయోగించినటువంటి ఆ మిజైల్స్ను, వీటిని, ఆ డ్రోన్లను అక్కడికక్కడే పేల్చి పడేశారు. మన వాళ్ళు పేల్చి పడేసి అమెరికాకి కూడా మన వాళ్ళు చెప్పున్నటువంటిదే విషయం చేసాం. పాకిస్తాన్లో ఈ ఉగ్రవాద స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థావరాల్ని నిర్వీర్యం చేస్తాము, నాశనం చేస్తాము, పేల్చివేసేస్తాము అనేటటువంటి విధంగా ఆ ఉగ్రవాద స్థావరాలని పేల్చడం జరిగింది, ఉగ్రవాద స్థావరాలని. మరి అట్లాంటప్పుడు మనం చేసాం, ఆ డ్రోన్ల ద్వారా, మిజైల్స్ ద్వారా. ఇట్లాగా వాళ్ళు ఏమైనా మిజైల్స్ ప్రయోగిస్తూ వాటిని అక్కడికక్కడే కొట్టిపడేశారు మన వాళ్ళు. మరి వాళ్ళు ఆ మతం అడ్డం పెట్టుకొని ఏదేదో గెలిచేస్తాము, చేసేస్తాము, మత కల్లోలు సృష్టించేస్తాం అని చేసేసి ఏదో చేసేస్తామంటే మరి ఎందుకు ఇప్పుడు ఆగిపోయేటటువంటి పరిస్థితి? మనం కావాల్సింది ఏంటి, మనం ఎంతవరకు ఆ స్థావరాలని పేల్చేస్తాం, ఉగ్రవాద స్థావరాలని నిర్వీర్యం చేస్తాము, ఆ అడ్డు తొలగించేస్తాము అనేటటువంటి విధంగా చేసాము. అది మనం కామ్గా ఉన్నాం. కానీ పాకిస్తాన్ వాళ్ళు కామ్గా ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అమెరికా దగ్గరికి మరి గెలిచేటటువంటి వాళ్ళు అయితే అమెరికా దగ్గరికి వెళ్ళి అమెరికా నుంచి ఈ విధంగా సంప్రదింపులు చేసుకొని యుద్ధం ఆపేటటువంటి పరిస్థితి ఉండదు కదా. మరి అట్లాంటప్పుడు ఎందుకు అలా ఆపగలిగారు? వాళ్ళు ఎందుకు ఆపారు? మత విద్వేషాలను రెచ్చగొట్టి ఇక్కడికిక్కడ వాళ్ళు ఏదో విజయం సాధిద్దాము అనుకునేటప్పుడు మరి యుద్ధం నుంచి ఎందుకు విరమించారు? మనం ఎంతవరకు వాళ్ళ స్థావరాలను పేలుస్తాం అన్నాం, పేల్చాం. అలాగే ఎయిర్ బేసు సంబంధించి వాటికి 11 వాటిని పేల్చివేసాం. అది నమ్మరు, సరే నమ్మని. మరి అమెరికా దగ్గరికి వెళ్ళి చెప్పించుకునేటటువంటి అవసరం ఎంతవరకు వచ్చింది? ఏమొచ్చింది వాళ్ళకి? మరి దాన్ని ట్రంప్ ఏమో ఆయనకి బిల్డప్ చేసుకొని అనుగుణంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం. భారత్ ఏమొచ్చి భారత్ వాణిజ్యాలపైన ఆంక్షలు పెట్టాము, ఆంక్షలకి భయపడి తలొగ్గింది భారత్ అనేటటువంటి విధంగా అణ్వాయుధాలకు సంబంధించి అదంతా 6 మాసాలు అది చేశారు. వాళ్ళంతటా వారే వచ్చి మళ్ళీ రాజీ చేసుకొని మళ్ళీ అణ్వాయుధాలు, వాణిజ్య వ్యవహారాలు, కార్యకలాపాలు జరిపించుకున్నటువంటి పరిస్థితి. మరి దీనికి ఆ ట్రంప్ ఏంటి, ఆయనకి భయపడేది ఏంటి? భారత్ 140 కోట్ల ప్రజానీకం ఉన్నటువంటి భారత్, ట్రంప్ ఆయనకి భయపడేటటువంటిది ఏంటని ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి. నమస్తే.